అంటే ఇంత బిజీ అవుతున్నప్పుడు, అంటే ఈ వయసులో మనం బిజీ అవుతున్నప్పుడు ఫ్యామిలీకి కొంచెం అవుట్డోర్కి వెళ్ళినప్పుడల్లా ఫ్యామిలీకి కొంచెం దూరం అవుతామని అట్లా ఏమి? నాకు ఎందుకో నేను మొదటి నుంచి కూడా నేను కొంచెం లోన్లీగానే ఎక్కుంటాను సార్. అవునా? లోన్లీగా ఎక్కుంటాను. ఈవెన్ ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారా? ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాను. ఒంటరి వాడిని ఫీల్లో ఉంటాను. ఓకే. అది ఎందుకో నాకు మొదటి నుంచి కూడా ఉన్నది. అందరిలో ఉన్న ఒంటరి వాడిని అనే ఫీల్. ఐ ఆమ్ అలోన్ అనుకోవటం వల్లనే నేను అన్ని పనులు నేనే స్వయంగా చేసుకుంటాను. అదే దాదాపుగా నా పనులు నేనే స్వయంగా చేసుకుంటాను. ఓకే. ఆధారపడి ఉండే చాలా తక్కువ. ఓకే. సో అట్లా మరి మీ పిల్లలు అది ఏంటి? ఎవరి జీవితం వాళ్ళది. మీ పని మీరు చేసుకొని అనేసారు. ముగ్గురు మనవాళ్ళు, ఒక మనవరాలు. మనం పెద్ద మనవాడు బీటెక్ చేస్తున్నాడు, రెండో మనవాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, మూడో మనవాడు 10th క్లాసు, అమ్మాయి 7th క్లాసు. ఎవరి జీవితం ఇద్దరు మాకు పిల్లలు సార్. అయిపోయినాయి. ఆల్ ఆర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు మీరు అంటే మీకు టైం దొరికినప్పుడల్లా ఆ పిల్లలతో గడుపుతుంటారా లేకపోతే? సార్ పిల్లలు ఎక్కడ సార్, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే చోట ఉంటారు. ఓకే. మేము ఇద్దరేమే ఉంటాం అంతే. మీరు సహధర్మచారిని మాత్రం అంతే. పండగలకి రావటము. మరి ఆమెకి ఎట్లా అండి? మీరు ఇట్లా వెళ్తా ఉంటారు? ఆమె కూడా అలవాటే సార్, లోన్లీగా ఉండడం ఆమెకు అలవాటే. అసలు ఇంకా నేనన్నా ఇటు బయటకు వస్తే ఆమె గుమ్మందాడి బయటకు రాదు, ఇంట్లోంచి బయటకు రాదు ఆవిడ. ఓకే. ఎవరన్నా బంధువులు చుట్టుపక్కల వాళ్ళతో కొంచెం తక్కువ రావటం, మేము వెళ్ళడం తక్కువ, వాడు రావటం తక్కువ. మరి ఆమెకి ఎలా టైం గడుస్తుంది? ఉన్నాయి కదా. హలో, అంతేనా? దాంతో టైంపాస్ కాదేమన్నా సార్. ఏ మనిషితో అవసరం లేని పరిస్థితి అయిపోయింది. ఫేస్బుక్లని యూట్యూబ్లని పెట్టుకుంటూ పోతుంటే అసలు పక్కన మనిషి ఏం చేస్తున్నావు అంటే కూడా పలకరించే పరిస్థితి లేదు. సో ఆమె కూడా మిమ్మల్ని వదిలేసింది. ఇష్టం ఇది అన్నిళ్ళలో ఉన్న పరిస్థితి సార్. అన్ని 4 రూమ్లు ఉంటే 4 ఫోన్లు, 4 మనుషులు, ఎవరి రూమ్ వాళ్ళదే, ఎవరి ఫోన్ వాళ్ళదే. ఓకే. పండగలకి పబ్బాలకి పిల్లలు రావటం కానీ మీరు వెళ్ళటం కానీ అది ఉంటుందా? అది ఇప్పుడు నేను మా ఊరు వెళ్తున్నా. అదే మా ఊరిలో ఉన్నాను. ఖాళీ ఉన్నప్పుడల్లా మా ఊరు వెళ్తాను సార్. ఎంత సార్ 1.5 hour జర్నీ. మీరు పెద్ద సెలబ్రిటీ అయిపోయి ఉంటారు మీ ఊళ్ళో ఇప్పుడు. నేను అంతే. నేను ఇంటికి వెళ్తే ఇంటి నుంచి బయటకు రాను, మళ్ళీ రావడానికి హైదరాబాద్ రావడానికి బయటకు రావడమే. నాది కొంచెం తేడా ఉన్నా సార్. నాకు ఫ్రెండ్స్ లేరు. మీరు తేడా సింగా? నాకు ఫ్రెండ్స్ లేరు, బంధువులు లేరు. ఓకే. చాలా తక్కువ మందితో ఇంటరాక్షన్లో ఉంటా. ఓకే. ఉన్న తక్కువ మందితో కొంచెం బాగా కలిసి ఉంటా. అదేలేండి. సో మొదటి నుంచి అంతే సార్. అలాంటి మీ చుట్టూ ఒకటి ఏర్పాటు చేసేసుకున్నారు, కావాలనే చేసుకున్నారా? అవే నాకు ప్లస్ అయినాయి సార్. అంతేనా? అలా ఉండడం ఇప్పుడు అయ్యే ప్లస్ అయినాయి. ఇప్పుడే కాదు, నేను ఈవెన్ నా సర్వీస్లో ఉన్నప్పుడు కూడా, నేను సర్వీస్లో జాయిన్ కాకముందు నేను వ్యాపారం చేసినప్పుడు కూడా, నేను ఏ పద్ధతిలో ఉన్నానో ఆ పద్ధతిలో నాకు సక్సెస్ని తీసుకొచ్చినాయి. ఓకే. ఆఫీస్లో కూడా నేను చాలా హార్డ్ వర్క్ చేసేవాడిని, సిన్సియర్గా ఉండేవాడిని. నేను 10:30 to 5 ఏనాడు నేను సీట్లో వచ్చి పక్క జరిగింది లేదు. లీవ్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ సార్. ఏనాడు నేను లీవ్లు నాకు 15 క్యాజువల్ లీవ్లు, ఒక 5 ఆప్షనల్ లీవ్స్ అవి కూడా వాడుకున్న సందర్భాలు చాలా తక్కువ. అట్లా మురిగిపోతూ ఉంటాయి. అట్లా నేను అంతే సార్. మొత్తం మురిగకపోతున్నా కానీ ఒక 2-3 పోతుండే. ఓకే. అన్నిటిని వాడుకోను సార్. నేను చాలా కష్టపడి పనిచేసేవాడిని. ఆ కష్టపడి పనిచేసే మనస్తత్వమే ఇప్పుడు నాకు సినిమా ఇండస్ట్రీలో ఆ విధమైనటువంటి నాకు ఇక్కడ ఏం అనిపించట్లేదు సార్. అదే అప్పుడే అంత చేసాము. ఇది నేను షూటింగ్ ఉన్నది అని అంటే జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు మై ఆఫీస్ అనే ఫీల్లో ఉంటాను నేను. ఓకే. అప్పుడు 10 గంటలకు ఆఫీస్కి వెళ్తే ఇప్పుడు మా పొద్దున 5 గంటలకు 5:30 లేచి వెళ్తున్నాను. అంతే తేడా. నేను షూటింగ్లోకి వెళ్తే కూడా, షార్ట్లో ఇట్లా ఉంటే కూడా, సెట్లో ఉంటే కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. ఒక్కనే ఉంటాను. ఒక్కనే ఉంటాను కానీ నేను ఎప్పుడు నర్వస్ గాను, ఎప్పుడు బోర్ గాను, ఎప్పుడు హార్డ్షిప్ ఫీల్ గాను, నాకేదో కష్టం కలుగుతుందని ఫీల్ గాను నేను ఎప్పుడు కాను సార్. ఓకే. ఆయన రాత్రి 12 గంటలకు వదిలిపెట్టినా, 2 గంటలకు వదిలిపెట్టినా, తెల్లవారుజాము 4 గంటలకు వదిలిపెట్టినా, బికాజ్ వీఆర్ ఆన్ డ్యూటీ. అది ఎందుకో నా మనసులో ఉంటుంది. నేను పనినే మీరు ఎంజాయ్ చేస్తారు. నా పని నా దైవం సార్. అంతే. అదే నా పనినే నా దైవం. పని నాకు ఎంత పని ఉంటే నేను అంత హ్యాపీగా ఉంటా, అంత ఫ్రీగా ఉంటా. ఓకే. చాలా చాలా సంతోషం అండి. చాలా రహస్యాలు కూడా మనకి చెప్పారు సార్. సో అంటే అందరితో సాధ్యం కాకపోవచ్చు సార్. అవునవును, అందరితో సాధ్యం కాకపోవచ్చు. ఇది నా మనస్తత్వం. అవును. నేను మొదటి నుంచి అలవరుచుకున్నటువంటి విధానం. మా నాన్నగారు చెప్పేవారు బాగా. ఒక 3-4 సూత్రాలు ఆయన చెప్పినవి. పైగా మా నాన్నగారి లక్షణాలు నాలో చాలా వచ్చినాయి సార్. ఓకే. నాన్నగారి పేరు? మా నాన్నగారి పేరు గౌరయ్య గౌడు. ఐరేని గౌరయ్య గౌడు, సర్నేమ్ ఐరేని. మా అమ్మ పేరు రాజమణమ్మ. ఓకే. మాది పేద కుటుంబం కావడం ద్వారా కావచ్చు, లేకుంటే ఆయనకున్నటువంటి అనుభవం ద్వారా కావచ్చు, ఆయన చెప్పిన సూత్రాలన్నీ నా జీవనానికి చాలా చక్కటి విలువలు తీసుకొచ్చినాయి. ఓకే. ఒక మంచి లక్షణాలు,
ఓ మంచి సాంప్రదాయాలు, మంచి పద్ధతులు మా నాన్నగారి ద్వారా నాకు వచ్చినాయి. ఓకే. అది జన్మతా వచ్చినాయి కొన్ని. నేను మెలుగుతున్న తీరును బట్టి అన్వయించుకొని చేసుకుంటున్న కొన్ని. నేను వాటిని అంటే మీకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉన్నది సార్, నాకున్నా సార్. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది 100% ఉన్నా సార్. నాకు ఎవరు చెప్పక్కర్లేదు. అట్లా అనుకుంటా. ఇది కాదు అనుకుంటే నేను నాకెవరు చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు నేను తాగాలని కూడా తాగొచ్చు, తినాలని కూడా తినొచ్చు. నాకు అడ్డు అదుపు లేదు. ఈ వయసులో నన్ను ఎవరు ఆపుతారు సార్ కదా? కానీ నేను పూర్తి స్వేచ్ఛా జీవిని. నేను పూర్తి స్వేచ్ఛా జీవిని. నేను తాగను, తినను, సిగరెట్ తాగను. తినను మీన్స్ మధ్య మన మాంసం కానీ ఇంకేమైనా కానీ. ఇప్పుడు కడుపు నిండా తినటము, ఏది పడితే అది తినటము, దొరికిందల్లా తినటము, ఇవన్నీ తినాలనుకుంటే మేము చూసినప్పుడు మీ రూపం చూసినప్పుడు ఈయన బాగా తింటారేమో. తింటారు కాదు, తాగుతారని కూడా భోజన ప్రియుడం బాగా అని చెప్పేసి అనుకుంటారు సార్. తాగుతారని కూడా అనుకుంటారు. మా ఆఫీస్లో నన్ను ఎన్నోసార్లు టెస్ట్ చేశారు. నేను మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి భోజనం చేసేసి శుభ్రంగా పడుకొని వచ్చేవాడిని ఆఫీస్కి. పడుకొని వచ్చిన మనిషికి కొంచెం తేడాగా కనపడతాయి. మొదలే మనం తేడా, పడుకొని వస్తే ఇంకా తేడా. నన్ను ఆఫీసర్స్ దగ్గరికి పిలిచేసి ఏంటో ఈ ఫైల్ అని చెప్పేసి అని చూసేవాళ్ళు. తాగి వచ్చాడు వీడియో అంటే నా మీద కంప్లైంట్స్ కూడా ఉండేవి చాలా ఆఫీస్లో. గిట్టని వాళ్ళు నా మీద ఎక్కువ చాలా కంప్లైంట్స్ చేసేవారు. అతను ఇలాగా సార్ అని. వాటిని అన్నింటినీ కూడా నేను చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేసినా, వాళ్ళు నా మీద ఎంక్వైరీ చేసినా కూడా, ఎంక్వైరీ అంటే ఓరల్గా ఎంక్వైరీ చేసినా కూడా ఫ్యాక్ట్స్ అన్ని బయటకు వచ్చేవి. అబ్బే ఆయన ముక్కుసూటి మనిషి అంతే తప్ప ఇంకా అతని దగ్గర డొల్లా సార్ పట్టిదే, ఇటువంటి వివరాలు ఏం జరగవు ఆయన దగ్గర అని చెప్పేసి అనేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆఫీస్ మీరు 7 o'clock సెట్లో ఉండాలి సార్ మీరు అని చెప్పేసారంటే నా షాట్ ఎప్పుడు వస్తుందో రానిగాక ఒక మేనేజర్ గారి నుంచి సార్ 7 గంటలకు మీరు లొకేషన్లో ఉండాలి అంటే మీరు చూసుకోండి, 5 నిమిషాల ముందే ఉంటాను నేను. ఓకే. నా అసిస్టెంట్ వచ్చినా రాకున్నా, నా డ్రైవర్ వచ్చినా రాకున్నా, నా తిప్పలు నేను ఆ విధంగా అంత సీరియస్గా వెళ్తాను నేను. అంటే మీకోసం మామూలుగా వాళ్ళకి కంపెనీ బండి వస్తుంది కదా, అంటే ఒక్కోసారి నా ఓన్గా వెళ్ళినా కూడా, కంపెనీ బండి వచ్చినా కూడా నేను అతను కంపెనీ బండి నాకు 6:30కి ఇంటికి రావాలి అంటే 6:30కి రాకపోతే 6:32కు మేనేజర్ కాల్ చేస్తారు, సార్ బండి రాలేదు. ఎందుకంటే నా తప్పులేదు అక్కడ. అవును, అది చెప్పాలి. నేను రెడీగా ఉన్నాను సార్, మరి బండి రాలేదు. ఏ కారణం కంప్లైంట్ కాదు ఇది, మరి అతను ఏ కారణం చేతనో రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డ్రైవర్కే ఫోన్ చేస్తాను, ఎందుకంటే ఆ డ్రైవర్ నాకు కాంటాక్ట్లో ఉంటాడు. సార్ రేపు ఎన్ని గంటలకు రమ్మంటారు సార్ అంటే నేను చెప్తాను పలానా టైం కానీ. అతను రాకపోతే ఫస్ట్ ఆయనకు కాల్ చేస్తాను నేను. ఆయన కాల్ చేసిన ఆయన నాకు చెప్పిన రీజన్ వ్యాలిడ్గా ఉంటే ఓకే, వ్యాలిడ్గా లేకుంటే నేను అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అని అంటే మేనేజర్ చెప్తాను, సార్ నేను రెడీగా ఉన్నాను, కార్ రాలేదు. ఒకసారి నా కారు నేను వెళ్ళిపోతాను. అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి నేను రెడీగా ఉన్నాను, లేట్ అయితే అది నా తప్పు అని చెప్పడం కోసమే. అంతే సార్. ఇప్పుడు ఎప్పుడైనా మీరు క్యారవాన్ యూజ్ చేశారా? ఇప్పుడు క్యారవాన్ ఇస్తారు నాకు. క్యారవాన్ యాక్టర్ అయిపోయారు మీరు, క్యారవాన్ ఆర్టిస్ట్ అయిపోయారు. టిల్లుతోనే. అవునా? ఎప్పుడో సార్ టిల్లుతోనే. టిల్లు స్క్వేర్ అంటున్నారా లేకపోతే డీజే మొదటి సినిమాతో? అప్పటి నుంచి మీకు ఒకరోజు ఒక విషయం చెప్తాను మీకు, అంటే ఇండివిజువల్ గానే సపరేట్ గా. ఓకే, వెరీ గుడ్. మనకు అలవాట్లేదు కదా కార్వానం, ఎప్పుడు ఎక్కుతాం కార్వానం అనుకునేవాడిని. కొన్ని మీరు చూస్తూ ఉంటారు మీ కళ్ళ ముందు కొన్ని షూటింగ్ లో పోతుంటే లొకేషన్కి వెళ్ళిపోతుంటే కార్వాన్లు ఉంటుండే, పైన పేరు రాసి ఉంటుండే. అసలు ఏముంటుంది లోపల? అసలు ఏంటిది ఏముంటుంది లోపల? లోపలికి ఏం చేస్తాడు ఈయన? పైన కూడా బయట కూడా కూర్చుంటుండే. ఎప్పుడైనా అక్కడికి పోయి ఆ ఫోర్ చూస్తుంటే అంటుండేవాడు, అరే పేరన్నా చూడండి ఎవరా బాబు నువ్వు, లోపల ఏమో తెలుసుకోవాలంటే మనకు కాదు, కుతూహలం ఉంటుంది కదా, క్యూరియాసిటీ. ఇటువంటి పరిస్థితిలో తరుణ్ భాస్కర్ ఒకసారి నాకు, తరుణ్ భాస్కర్ అంట, భాస్కర్ గారు అనను, భాస్కర్ గారు అంటే దూరం అయిపోతాడు. తరుణ్ భాస్కర్ ఒక దేనికోసం సార్, ఒక యాడ్ ఫిల్మ్ కోసం పిలిచాడు నన్ను, పేటిఎం యాడ్ ఫిల్మ్ కోసం పిలిచాడు. అంటే కొంతమంది చూడండి సార్, నాతో ఇంటరాక్షన్ అయిన వాళ్ళు ఫస్ట్ టైం అయితే నన్ను కొనసాగిస్తారు. సీరియల్స్లో కూడా నేను చేసేటప్పుడు ఒక సీరియల్లో ఒక క్యారెక్టర్కి పిలిస్తే ఎంత సార్ ఒక సీను, ఒకటి సీన్ మనం చేసింది, ఒక లాయరు, ఒక డాక్టరో, ఒక పోలీస్ ఆఫీసరో, ఒక ఊరు పెద్ద మనిషో, ఒక తండ్రి వస్తే ఒక 2 డైలాగులు చెప్పాలి, వెళ్ళిపోవాలి, ఇక మళ్ళీ మనం కనపడం. కానీ ఆ డైరెక్టర్ నన్ను ఒక 4-5 వేషాలు వేయించేవాడు. 1 month గ్యాప్ ఇచ్చి. సీరియల్స్లో మారుతుంటాయి కదా, ఎప్పటికప్పుడు వస్తుంటాడు, పాత్రలు ఉంటాయి కానీ మేనేజర్ ఫోన్ చేసి, సార్ రేపు ఏమిటి సార్ పరిస్థితి అంటే, ఖాళీగా ఉన్నాం మనం సార్, రేపు క్యారెక్టర్ ఉంది రండి. ఏ సీరియల్ సార్ అంటే, మొన్నగా సార్ చేసింది. మొన్న అంటే ఎప్పుడు సార్? February 15. మరి March 14 సార్, నెల అయిపోయింది రా అనేవాళ్ళు.
అట్లా నన్ను పిలిచిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పిలిచేవాళ్ళు. ఓకే. ఈ సినిమాలో ఇట్లా లొకేషన్కి పోయిన తర్వాత ఈ క్యారవాన్ చూసి ఏముంటుందా, ఇది తరుణ్ భాస్కర్ పేటిఎం తరుణ్ భాస్కర్ అంతకుముందు పెళ్లి ఇది చేశాడు కదా, పిట్టకథలు నాకు ఎక్స్ఎమ్మెల్యే రామచంద్ర క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆయన పేటిఎం యాడ్ చేస్తే నన్నే పిలిచాడు ఆయన. ఓకే. పిలిచి పోయినా నేను యాక్టివ్ వేసుకున్నా పోయిన తర్వాత వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ నేను వస్తున్నా చూసి అక్కడ అంత మర్యాద నాకు మొదటిసారి దొరికింది. ఓకే. తరుణ్ భాస్కర్ యూనిట్లో. ఓకే. వాళ్ళు పరిగెత్తుకొని వచ్చారు ఎదురుగా, సార్ బండి ఇక్కడ పెట్టండి సార్, కార్వాన్ ఇక్కడ ఉన్నా సార్ అని. కార్వానా? ఎక్కడ యాక్టివ్ నాకా? కార్వాన్ నాకా అనుకున్నా, బయటపడలేదు సార్ అని చెప్పేసి ఉందాక పోయిన వాళ్ళతో. పోతే డోర్ ఎమోషన్స్ బయట పెట్టకుండా డోర్ తీసి లోపలికి పోమానంటే సార్ నిజంగా చెప్తున్నా కాల్లోనికి లేనాడు ఫస్ట్ టైం. కార్వాన్ నాకా అనుకున్నాను సార్. లోపలికి పోయి డోర్ వేసారు వాళ్ళు, చూసి అప్పుడు చూసాను కార్వాన్లో ఏముంటుంది, ఒక ఇల్లు లాగానే ఉంది, ఒక బెడ్ అంతే. అటువంటి నాకు టాయిలెట్ అటువంటిది. టిల్లు తర్వాత ఇట్లా అయింది కదా సార్. టిల్లు సక్సెస్ అయిన తర్వాత నాకు వావులో వీళ్ళు పిలిచారు. సాయి కుమార్ గారు హోస్ట్ చేసేది. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి, సార్ నేను ఇట్లా మేనేజర్ని మాట్లాడుతున్నాను సార్, వావు ప్రోగ్రామ్కి రాడు సార్. వావుకు నేనా అంటే ఇవన్నీ నా మనసులో భావాలు చెప్పా. వావుకు నేనా అంటే సాయి కుమార్ గారి దాంట్లో 4 ఉంటారు, దాంట్లో నేను ఒకటే అనుకున్నాను. అనుకొని ఏంటి సార్ వావు అన్నాను. అదే సార్ వావుకి ఒక పార్టిసిపెంట్గా మిమ్మల్ని పిలుస్తున్నాను సార్ అన్నాను. ఇంకెవరు ఉన్నారు అని అడిగిన. ఆయన తోటపల్లి మధు, ఇంకో 2 లేడీస్ పేరు చెప్పాడు. తోటపల్లి మధు గారు, మీరు, ఇంకో 2 లేడీస్ పేరు చెప్పారు. ఓహో, అయితే మనము వావుకు ఒక గుర్తింపు వచ్చినట్టున్నది. ఆ ప్రోగ్రామ్ ఏమంటారు సార్, రియాలిటీ ప్రోగ్రామ్ అంటారు, ఏమంటారు అంతే, ఒక షో గేమ్ షోకి మనల్ని ఇన్వైట్ చేస్తున్నారు, అక్కడ దాకా తీసుకెళ్ళినట్టున్నారు మనల్ని అని అనుకున్నాను సార్. అనుకొని వెళ్ళాను. ఎక్కడది? సారథిలో. పలానా రోజు షూటింగ్ సార్, మీరు పలానా టైంకి రమ్మన్నారు. సరే అని చెప్పేసిన యాక్టివ్గా తీసుకొని పోయాను. బండి మనం సారథిలో నాకు ఎక్కడ పార్క్ చేయాలని తెలుసు. పార్క్ చేసేసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైతే మేకప్ వేసుకుంటుంటున్నామో ఆ సీరియల్స్లో అక్కడక్కడ సినిమాల్లో ఆ మేకప్ రూమ్ వైపు కూర్చున్నా. దీంట్లోకి ఎవరు రాకుంటే బాగుంటుండే, ఈ రూమ్ నాకే ఇస్తే బాగుంటుండే అని నేను అనుకుంటున్నా. పోయి మేకప్ రూమ్లో మేకప్ సీట్లో కూర్చున్నా. మేకప్ వచ్చాడు, చాలా మర్యాదగా వచ్చాడు మేకప్ అతను. వచ్చేసాడు, మేకప్ వేసేసాడు. మేకప్ వేసేసిన తర్వాత కాస్ట్యూమర్ వచ్చాడు, ఆయన కాస్ట్యూమ్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇది టిల్లు తర్వాత ఇంకా వేరే ఏ సినిమా రాలేదు నాకు. ఆ గ్యాప్లోనే వితిన్ 3 or 4 days ఇక రిలీజ్ అయిన వెంటనే పడతారు కదా సార్ ఎంబడి. ఇప్పుడు మనవారు కదా ఇంటర్వ్యూకు అది ఇది అని అన్నట్టుగా టిల్లు ఫాదర్ అని చెప్పేసి నన్ను ఫస్ట్ పిలిచింది స్లమ్ డాగ్ హస్బెండ్ అనే సినిమా వాళ్ళు. శ్రీధర్ డైరెక్టర్ గారు. ఆయన ఏ రోజైతే సినిమా రిలీజ్ అయిందో ఆ రోజు కాల్ వచ్చింది అతని నుంచి. సెకండ్ కాల్ వచ్చింది నాకు వావు నుంచి. పోయినా మేకప్లో కూర్చున్నా, మేకప్ అతను వచ్చాడు వేశాడు, కాస్ట్యూమ్ అతను వచ్చాడు వేశాడు. ఏం చేద్దామని అనుకుంటే నన్ను పిలిచిన వ్యక్తి వచ్చాడు, మేనేజర్. సార్ ఏం తింటారు సార్, ఏం కావాలి సార్ అని అడిగాడు. ఏంది మర్యాదని ఏంది అనుకుంటా పంపించండి, ఏది ఉంటుంది పంపించండి. ఏవో వచ్చినాయి. వచ్చేసిన తర్వాత ఒక అరగంటకి మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి, సార్ మీరు రెడీ అన్నాడు. రెడీ అండి అన్నాడు. రండి సార్ సెట్కి అన్నాడు. సెట్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అందరం పరిచయం, సెట్లో గోలగోల జరుగుతున్నది. అందరికీ డైరెక్టర్ గారు వచ్చారు, వాళ్ళు వీళ్ళు వచ్చేసారు, అంతా జరిగింది. ఒక 1 hour 1.5 hour అయిన తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత ఒక అరగంటనో 15 గంటనో రెస్ట్, వాష్రూమ్ దానికో దీనికో పెట్టుకుంటే అని చెప్పేసాను అనుకుంటే, సరే నేను ఇక రూమ్లోకి ఏం పోతాం నేను అక్కడ కూర్చున్న తర్వాత ఈ 3 పార్టిసిపెంట్స్ వెళ్ళిపోయారు. ఎక్కడికి పోయినారు? వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు. కార్వాన్లోకి పోయారు. కార్వాన్లోకి పోయారు. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చింది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, సార్ డిన్నర్ చేస్తారా అని అడిగారు. ఎందుకు సార్, ఇంటికి పోతా కదా నేను. డిన్నర్ చేసుకోండి సార్ అన్నాడు. సరే కానీ వచ్చిన దాన్ని వద్దనద్దు కదా, భోజనమే. సరే కానీ అన్న తర్వాత నేను చిన్న ఒక మాట అడిగిన మేనేజర్ని, సార్ అందరికీ మీరు కార్వాన్లు ఇచ్చారా సార్ అని అడిగిన. మీది కూడా ఉంది కదా సార్, మీరే రాలేదు కదా దాంట్లోకి. అది అట్లే ఉంది సార్ ఖాళీగా అన్నాడు ఆయన.
అంటే అప్పటికే నాకు కార్వాన్ అలాట్ చేశారు, కానీ చెప్పలేదుగా మీకు. అంటే పోతాను అనుకున్నారు వాళ్ళు. కార్వాన్ దాని పేరు గీరు ఉంటుంది కదా. మురళీధర్ గారు కార్లో రావడము, అక్కడికి రావడము, రాగానే కార్వాన్ చూసుకుంటారు, ఎవరి కార్వాన్లకు వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని వాళ్ళు అనుకున్నారు. ఓకే. ఇంకా అతనేమనుకున్నాడంటే అతనికి ఇష్టం లేదేమో ఇక్కడే కూర్చుంటాడేమో అని ఆయన అనుకున్నాడు. ఓకే. అట్లా నాకు తెలియదు, నాకు తెలియకుండానే కార్వాన్ ఏర్పాటు జరిగిపోయింది. కానీ మీరే నేను వెళ్ళలేదు సార్. ఓకే. ఇంకా ఆ తర్వాత మామూలుగా సినిమా షూటింగ్లకు, ఆ తర్వాత సార్ షూటింగ్లకు ఏ షూటింగ్కి వెళ్ళినా కూడా వాళ్ళు నన్ను సార్ మీరు దీంట్లోకి వెళ్ళిపోవచ్చు సార్ అని, చిన్నదో పెద్దదో మొత్తానికి నాకు ఒక్కరికి సపరేట్గా ఇస్తున్నారు. ఓకే. సో మొత్తానికి అంటే ఏముంటుందో ఆ కార్వాన్ అనుకునే స్టేజ్ నుంచి ఆ కార్వాన్ ఎందుకు కార్వాన్ ఇక్కడ కూర్చుందాంలే అని అనుకునే పరిస్థితి. నాకు బయట కూర్చోవడం ఇష్టం సార్, కానీ కొన్ని సందర్భాల్లో అక్కడ కూర్చుంటే ఒక మర్యాద ఉంటుంది. ఇప్పుడు సందర్భాన్ని బట్టి నాకు ప్రకృతిలో ఉండడం ఇష్టం. అవునా? ప్రకృతిలో ఉండడం, ఒక చెట్టు నీడలో ఉండడం, శుభ్రమైన పచ్చని చెట్ల మధ్యలో ఉండడము, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ఉండడము, శుభ్రమైనటువంటి ఆకాశం కింద కూర్చోవడం, ఇవన్నీ నాకు ఇష్టం. కొన్ని సందర్భాల్లో అవి తేడా కొడుతున్నాయి. అక్కడ ఉంటే ఉండే మర్యాద ఇక్కడ ఉంటే లేదు. ఓకే. దానికోసమని అక్కడికి పోవాల్సి వస్తుంది. ఓకే. కానీ మరి ఇది యాక్చువల్గా రాబోయే రోజుల్లో ఈ క్యారవాన్లో మరి పట్టణంత ప్లేస్ అయిపోద్దిగా. ప్లేస్ కావాలి క్యారవాన్లకు, మనుషులు పెరుగుతూ ఉంటారు, ఆర్టిస్టులు. ఎక్కడ అందరికి ఎక్కడ దొరుకుతాయి క్యారవాన్? చాలా స్పేస్ కావాల్సి వస్తుంది కదా. అంటే ఒకప్పుడు కొన్ని రూమ్లు అరేంజ్ చేస్తారు స్టూడియోలో. క్యారవాన్ స్టూడియో పోతే అద్భుతం అనిపిస్తుంది సార్. అక్కడ సిస్టమ్ క్యారవాన్ సిస్టమ్ లేదు, రూమ్లే మంచి రూమ్లు ఉంటాయి. అవును, అంతే కదా, ఫస్ట్ క్లాస్ రూమ్లు ఉంటాయి. సారథిలో కూడా ఒకటి ఉంటున్నాయి, కానీ అట్లా అన్నపూర్ణ 7 acres లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత పెద్ద స్టార్ కైనా సరే అక్కడ రూమే ఉంటుంది. రూమ్ ఉంటుంది, మంచి కంఫర్టబుల్గా ఉంటుంది. అవును, నేను గమనించాను అక్కడ అంతా కూడా. ఒకప్పుడు క్యారవాన్ అనే సిస్టమ్ వచ్చినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. ఏంది క్యారవాన్ సిస్టమ్ అంటే, అందరూ కూడా ఒక చోట కూర్చొని ఆర్టిస్టులు అందరూ కూడా కలివిడిగా మాట్లాడుకునే పరిస్థితి నుంచి కొంతమందిని అట్లా విడదీసి క్యారవాన్లను పెట్టేసి వాళ్ళేమో దర్జాలు ఒలకబోస్తూ వీళ్ళనేమో చిన్నచూపు చూస్తూ ఉంటారు, క్యారవాన్ లేని ఆర్టిస్టుల్ని అనేది ఇట్లాంటి చాలా వచ్చాయి. మేము అప్పుడు అంటే ఆంధ్రభూమిలో ఉన్నప్పుడు నేను ఈ ఆర్టికల్స్ కూడా రాసేవాళ్ళం. అంటే మనుషుల మనస్తత్వాలు కూడా కలవాలి సార్. ఒక 5-6 ఆర్టిస్టులు ఉన్నారు అని అంటే కలివిడిగా మాట్లాడుకునేవారు, నిష్కల్మషంగా మాట్లాడుకునేవారు, ఒకరికొకరు చెప్పుకోగలిగిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. దాంట్లో ఒక విష పురుగు ఉన్నదనుకోండి, దాని ఎందుకు వచ్చిన గోల, మనం హాయిగా అక్కడ పోయి కూర్చుందాం పదా అని చెప్పి పక్కన దూరంగా పోయి కూర్చుంటేనేమో అదొక నిష్ఠూరం. అవును, ఏమిటి ఆయన అక్కడ పోయి సపరేట్ కూర్చున్నాడు కలవడైన మనుషుల్లో అంటారు. అంటే టెక్కు పెరిగింది అని అంటారు. అతను ఏంటంటే ఎందుకు వచ్చింది, మనం ఏదో హాయిగా, నేనైతే ఒక పుస్తకం పట్టుకొని పోతా సార్, ఒక న్యూస్ పేపర్ పట్టుకొని వెళ్తా. నేను ఫోన్ చాలా తక్కువ వాడతాను, అది చూడటానికి చదవటానికి తప్ప ఇంకా చాలా తక్కువ వాడతాను. నేను న్యూస్ పేపర్ పట్టుకొని వెళ్తాను, ఒక బుక్ ఉంటుంది నా దగ్గర. నేను చాలా దూరంగా వెళ్ళి కూర్చుంటాను. ఈ కార్వాన్లో కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు, కానీ తప్పదు. కార్వాన్లో ఉంటేనే గౌరవం, మర్యాద. అదే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సో అక్కడ ఉంటే మన గౌరవం మనం ఉన్నట్టు ఉంటుంది చెప్పేసి. ఈ రోజు మనం ఎందుకంటే నేను కూర్చుంటాను, రేపు అది ఎక్కువచ్చు. అంతేగా. అవును, ఆయనకి ఇష్టం ఉండదండి ఇక్కడ కూర్చుంటాడు అనుకోవచ్చు.